ఇప్పుడెందుకు అంతగానం తాగుతున్నావు? నీకెందుకు ఇప్పుడు? అయినా నువ్వు ఊరెందుకు వెళ్ళలేదు? వెళ్దామనే అనుకున్నా, బ్యాగ్ కూడా సర్దుకున్నా, కానీ ఎందుకో పోబుద్ది కాలే. నాకు తెలుసు లక్ష్మి, నేనంటే ఇష్టం ఇష్టం నీకు. చాలే గాని మూసుకో. మనం పెళ్లి చేసుకుందాం లక్ష్మి. ఏంటి పెళ్ళా? ఈ తాగబోతున్నా? నువ్వు నాకంటే పెద్ద తాగబోతు కదే. హలో, నేను తాగింది ఒక గ్లాసే, అది కూడా నీ పర్మిషన్ తీసుకొని. అదేదో నీతో టైం స్పెండ్ చేద్దామనే తాగిన, అందుకే కదా ఈ ఘనకార్యం జరిగింది. అంతేం ఆలోచించలేదు లక్ష్మి. చూడు, మళ్ళీ అడుగుతున్నా, మనం పెళ్లి చేసుకుందాం. చెప్పినా కదా ఈ తాగబోతోని నేను పెళ్లి చేసుకోనని. ఇంక తాగనే, అస్సలు తాగను. చూద్దాంలే. ప్లీజ్ ప్లీజ్ లక్ష్మి, ఒప్పుకో. చూద్దామని చెప్పినాగా. హలో, కడుపైంది నీకు, నాకు కాదు. అయినా సరే నేనే బతిమలాడుతుంటే ఎన్ను తెగపోసు కొడుతున్నావు? నీ ఎక్స్కి షుగర్ అనుకుంటా కదా, ఓ తెగ ఫోన్లు చేస్తుంది. ఎత్తు, లేకపోతే పొట్ట పగిలిపోతుందేమో. వద్దు, తనేదో తెంగరగా మాట్లాడుతుంది, నీ కోపం వస్తుంది, మళ్ళీ గొడవ స్టార్ట్. అవసరమా ఇదంతా? అయితే ఫోన్ కట్ అయినా చేయి, లేదంటే స్విచ్ ఆఫ్ అయినా పెట్టు. వద్దులే, చేసి చేసి తనే అలిసిపోతుంది. లైట్లే కానీ మనం రొమాన్స్ చేసుకుందామా? మార్నింగ్ ఎప్పుడో వచ్చాం, కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. అవును, రొమాన్స్ అంటే గుర్తొచ్చింది. నీ ఎక్స్ని ఎన్నిసార్లు తీసుకొచ్చినావు వీడికి? మళ్ళీ స్టార్ట్ చేసావా? అమ్మ తల్లి, నువ్వు వద్దు, నీ రొమాన్స్ వద్దు. ఫ్యూచర్లో ఎప్పుడైనా సిద్ధిగాడు తన గర్ల్ ఫ్రెండ్ని హోటల్ రూమ్ తీసుకెళ్ళి రోజంతా గొడవలతో కబుర్లతో గడిపేశాడని నా ఫ్రెండ్స్ నన్ను ఒంగోపెట్టి గుద్దినా పర్లేదు, కానీ ఇప్పుడు మాత్రం నీతో గొడవపడే ఓపిక నాకు లేదు. హలో, ఏంటి ఏమడిగినా గొడవ గొడవ అంటున్నావు? నేనేదో క్యాజువల్గా అడిగినా, నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేకుంటే లేదు. ఏంటి క్యాజువల్గా అడిగావా? మీ అమ్మాయిలందరూ ముందు అలాగే అడుగుతారు, క్యూట్గా క్యాజువల్గా. సరే, ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ క్యూట్గా అడిగింది కదా అని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి సీక్రెట్ ఏం దాయకుండా చెప్పేస్తామా? అప్పుడు బాగానే ఉంటారు. అవునా, అలా జరిగిందా, అయ్యో అని బాగానే నవ్వుతూ మాట్లాడతారు. తర్వాత మొదలవుతుంది అసలేం టార్చరు. ప్రతిరోజు ముద్దడిగినా నీ గర్ల్ ఫ్రెండ్ అందుకే వదిలేసి వెళ్ళిపోయిందేమో, పొరపాటున కాల్ లిఫ్ట్ చేయకపోయినా నీ గర్ల్ ఫ్రెండ్ అందుకే వదిలేసి వెళ్ళిపోయిందేమో, పొరపాటున గొడవైనా నీ గర్ల్ ఫ్రెండ్ అందుకే వదిలేసి వెళ్ళిపోయిందేమో. రొమాన్స్ మ్యాటర్ వస్తే చాలు నరకమే. నీ గర్ల్ ఫ్రెండ్తో అలా చేసావా, ఇలా చేసావా, అయినా ఎన్నిసార్లు చేసావు? ఎలా అనిపించింది? నాతో బాగుందా, నీ ఎక్స్తో బాగుందా? అమ్మో, తట్టుకోలేమే ఆ టార్చర్ని. హలో, అవును అడుగుతాం, అయితే ఏంది? మాకు నచ్చిన అబ్బాయి, మమ్మల్ని అంత బాగా చూసుకున్న అబ్బాయి వేరే అమ్మాయితో విడిపోయాడు. అసలు ఎందుకు విడిపోయాడు? కారణం ఏంది? తప్పెవరిది? మీరు చెప్పేది నిజమా అబద్ధమా? ఏంది? అమ్మాయిలు పడకముందు మంచిగా ఉంటారా, పడిన తర్వాత సైకోలు అవుతారా? పడకముందంతా మీ ఇష్టమని, పడిన తర్వాత అంతా బా ఇష్టం అంటారా? అసలు వీడు ఎక్స్ట్రా ఎన్నిసార్లు సెక్స్ చేశాడో తెలిస్తేనే కదా మేం జాగ్రత్తగా ఉండేది. నిజంగా గొడవలు అయినప్పుడు వస్తాయి ఎక్స్ గురించి డిస్కషన్స్. మీరు చేస్తారుగా బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీలు. హలో హలో, మన ఇద్దరి మధ్య గొడవ కాస్తా మిగతా అమ్మాయిల అబ్బాయిల మధ్యలోకి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడతో ఆపేస్తే బెటర్ అనుకుంటా. అమ్మాయిలు అని స్టార్ట్ చేసింది నువ్వు. హాయ్ సార్. వీళ్ళెవరు బ్రో? అంటే పక్క రూమ్ ఖాళీ అయింది కదా సార్. మళ్ళీ ఇంకొకల్లా?
పదండి. బా మళ్ళీ ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళాలో. ఛే. లక్ష్మి, లక్ష్మి, ఓకేనా? కొత్త ప్లేస్ కదా సిద్ధు, అలవాటుగానికి కొంచెం టైం పడుతుంది. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. హాస్పిటల్కి వెళ్దామా? వద్దు సిద్ధు, కొద్దిసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది. సరే, నువ్వు పడుకో, నేను మళ్ళీ వస్తా. సరే. లక్ష్మి, లే, ఇది తాగు. ఏంటి సిద్ధు ఇది? కషాయం. ఇది తాగితే నీ జ్వరం ఊరు దాటిపోతుంది. ఈ నాన్న కషాయం చేసిస్తే జ్వరం ఎక్కడికి పోద్ది? మా నాన్న కషాయం చేసిస్తే జ్వరం ఊరి చివరికి పోతుంది. ఓకే బిడ్డ, మరి కషాయం చేసి తీసుకొస్తా. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది? ఏం లేదు. ఇదిగో, ఇది తాగు. ఓకేనా? హ్మ్. సరే, నువ్వు పడుకో, తగ్గిపోతుంది. సరే. సిద్ధూ, అమ్మా, పద అన్నం దిద్దు గాని. వద్దమ్మా. ఏమైంది నాన్న? ఆకలిగా లేదమ్మా. నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పమ్మా. నాన్న నీ గురించి చాలా బాధపడుతున్నారా. ఎందుకంట? ఎందుకంటే నీ కెరియర్ గురించి. అబ్బా, ప్లీజ్ అమ్మా, నువ్వు కూడా స్టార్ట్ చేసావా? అది కాదురా. అమ్మా, ప్రజెంట్ నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, ఉండనివ్వండి. ఆ తర్వాత మీరన్నట్లే జాబ్ చేయాలనిపిస్తే జాబ్ చేస్తాను, లేదా ఇంకేమైనా అవ్వాలనిపిస్తే అవుతాను. ప్రజెంట్ నాకే క్లారిటీ లేదమ్మా. మీరేం చెప్పినా ఈ బుర్రకి ఎక్కదు. మనిషిగా పుట్టా కదా, ఏదోటి సాధించే పోతా. అర్థం చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మన్రా. నువ్వేది చెప్పినా ఎలా చెప్పినా అర్థం చేసుకుంటాను. రేపు నీ లైఫ్లో వచ్చే అమ్మాయి అలా అర్థం చేసుకోవాలని లేదుగా.
సిద్ధు, నువ్వు లైఫ్లో సెటిల్ అయితేనేగా ఆ అమ్మాయి నీ లైఫ్లోకొచ్చేది. క్లారిటీ ఉంది కదా? ఏంటి? హ్మ్. పద, ఆనందిందుగాని. రారా, పదా. థ్యాంక్స్ అండి పిలవగానే వచ్చినందుకు. పిలవగానే ఏడొచ్చినా అండి? చాలాసార్లు పిలిస్తేనే కదా వచ్చినా. ఏంటండి కాసేపు కూడా ఆనందపడినవురా? నిజమే కదా. నిజమే నిజమే. ఏం తీసుకుంటారు? నేను ఇట్లాంటి ప్లేస్కి వచ్చుడే కొత్త, నాకేం తెలుస్తుంది? నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. 2 కాఫీ. ఓకే సార్. హ్మ్. మీరేంటి ఎప్పుడు లంగవనిలోనే ఉంటారా? ఎందుకు బాలేదా? బాగుంది, మీరు చాలా బాగున్నారు. అవును, హైదరాబాద్లో యదవలు ఎక్కువ ఉంటారంట కదా, నిజమా? హలో, మీకెవరు చెప్పారు? మా ఊళ్ళో ఒక యదవున్నాడులే. హైదరాబాద్లో యదవలు ఉంటారు, మాయమాటలు చెప్పి పడేస్తారు, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలి జాగ్రత్త అని చెప్పిండు. మీ ఊర్లో ఎదవగాడు చెప్పినట్టు హైదరాబాద్లో అలా ఎవ్వరు ఉండరు. అయినా నన్ను చూస్తే మీకు అర్థం కావట్లేదా? అయ్యో, నువ్వు గట్ల కాదు, నువ్వు చాలా మంచివనివి. నేను సుబ్బుకు కూడా గదే చెప్పినా. సార్ కాఫీ. అవును, మీ ఊర్లో మీకు వరుసకు బావ కానీ కాలేజ్లో లవర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? బావలెవరు లేరు, లవర్ అస్సలే లేడు. అయినా గియన్ని నీకెందుకు? ఏం లేదు, నాకు లవర్ లేదు, మిమ్మల్ని ట్రై చేసుకుందామని. హ్మ్, ఉండేదంట కదా, సుబ్బు చెప్పింది, నిన్ను వదిలేసిందంట కదా. మధ్యలో ఇదో కొత్త. ఎందుకు వదిలేసిందో చెప్పలేదా? గట్లేం చెప్పలేదు. అవును, ఇందాకేదో ట్రై చేస్తున్నా అన్నావు. అవును, ట్రై చేయకూడదా? గది మీ ఇష్టం, నేనెందుకు కాదంట. ఏంది, పల్లెటూరు అమ్మాయిలు ఈజీగా పడిపోతారు అనుకున్నావా? అలా ఏం లేదు. పోదామా? పల్లెటూరు అమ్మాయిలను ఈజీగా పడకపోవచ్చు, బట్ కొంచెం కష్టపడితే పడతారు. ఏం కాదు. కష్టపడు, తెలుస్తుంది. పడతా. ఏముంటుంది లక్ష్మి, జాబ్ వచ్చింది కదా. ఫుల్ హ్యాపీ. వాళ్ళ అమ్మా నాన్నలతో గంటలు గంటలు మాట్లాడుతుంది. తనకి ఇష్టం లేదనుకుంటా కదా జాబ్ చేయడం. అలా ఏం లేదు, వాళ్ళకేదో అప్పులున్నాయంట. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ దగ్గరే పనిచేస్తారు. సో తను జాబ్ చేసి అప్పులన్నీ తీర్చేయాలనుకుంటుంది. గ్రేట్. థ్యాంక్ యూ. చియర్స్. అవును, నువ్వు చెప్పావా మన గురించి? అదే మన రిలేషన్షిప్ గురించి. లేదు, ఇప్పుడే ఎందుకులే అని నేనే చెప్పలేదు. చెప్పాల్సింది కదా, మన రూమ్ని చాలా మిస్ అవుతున్నా. అవునా? నువ్వు కాదా?
చెప్పు. దీనికోసారి కాల్ చేద్దాం. ఇదేంటి కాల్ చేసింది? హలో, హలో, ఏంటో హైదరాబాద్ పిల్లకి ఇప్పుడు గుర్తొచ్చానమాట. ఏం మాట్లాడుతున్నావే? హైదరాబాద్ పిల్లేంటి? నేనెప్పుడు మనూరి పిల్లనే. అవునా? మరి ఇన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదే? కుదరలేదే. సర్లే కానీ ఎలా ఉన్నావు? బాగున్నానే, నువ్వెట్లున్నావు? నేను మస్తున్నా. ఇంకేంటే హైదరాబాద్ సంగతులు? హైదరాబాద్ సంగతులు ఏముంటాయే? టీవీలో సీరియల్లో చూపించినంత మంచిగా అయితే లేదే. ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితాలే, ఒకరితో ఇంకొకరికి సంబంధం లేని జీవితాలు. అరే, కనీసం కష్టసుఖాలు పంచుకుందామన్నా పక్కన మనుషులే లేరే. ఏవైనా పల్లెటూరు పల్లెటూరేనే. ఒకరితో ఇంకొకరు కలిసిమెలిసి ఎంత మంచిగా ఉంటారు. అవును, మన ఊరు ఎట్లుంది? మహాలక్ష్మి లేని ఊరు ఎట్లా ఉంటదే? ఇంట్లో లక్ష్మీదేవి లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంతకీ ఆ రాజేష్ గాడు ఎట్లున్నాడు? హా, ఇంకెక్కడ రాజేష్ గాడే? నువ్విచ్చిన దెబ్బకి ఊర్లో అమ్మాయిల సంగతేమో గాని వడ్డీకి డబ్బులు ఇవ్వడమే మానేశాడు. సూపరే. సరేనే, సుమన్ వచ్చాడు, నేను మళ్ళీ చేస్తా. సుమన? సుమన ఎవరే? అదేనే, ప్రేమ పేరుతో ఎప్పుడూ మాధవి మాధవి అని నా చుట్టూ తిరుగుతాడు కదా ఆడు. అదేంది నల్లగా బండగా ఉన్నోడు నాకొద్దు, నా కోసం తెల్లగా మహేష్ బాబు లాంటోడు వస్తాడన్నావు? హా, నా కోసం అలాంటోడొస్తాడని నమ్మకం లేదు కానీ ఈ లైఫ్కి నల్లగా బండగా ఉన్నవాడితోనే సర్దుకుపోతానే. మొత్తానికి నువ్వు కూడా లవ్లో పడ్డావైతే. సరేనే, మళ్ళీ చేస్తా. సరే సరే, బాయ్.